మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దాతరపల్లి, ఇస్లాంపూర్, రత్నాపూర్, గునడపల్లి ఈ ఏరియా మొత్తం టోటల్గా క్లస్టర్. అసలు ఈ టోటల్ అని చెప్పేసి 4 నుంచి 5 మందికి ఒకటేసారి ఇస్తామని చెప్పి టోకన్లు. ఇంతవరకు ఆఫీసర్లు రాలే, టోకన్లు ఇవ్వలే. ఇది ఏంది? ఇది ఆధార్ కార్డ్ జిరాక్స్లు ప్లస్ ఒకటి పట్టపాలు జిరాక్స్లు. టోటల్గా ఎకరాకు ఒక బస్తా లేదు, సగం బస్తా లేదు. ఇంతవరకు మేము నాట్లో వెళ్ళినా లేదా 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఈ సమస్య రాలే. ఎప్పుడు రాలే. చెప్పులు లైన్లో పెట్టుడు, ఇది లైన్లో పెట్టుడు, అది లైన్లో పెట్టుడు. అసలు గవర్నమెంట్ మీద ఏమైనా చేయాలని వీళ్ళు అనుకుంటారా? గవర్నమెంట్ బదనాం చేద్దామనుకుంటారా? ఈ ఆఫీసర్లు ఉన్నారా? మరి రైతులను మగ్గబెట్టడం ఎందుకు? రైతు కష్టపడి పంట పండిస్తేనే ఉన్న వాళ్ళందరూ బతుకురాడా. ఆ ప్రతి గింజ మీద రైతు పేరు రాసి ఉంటుంది. అది రైతుడు పంట పండి అని ఎడికెళ్ళిపోతారు. వాడు ఏదో సూదికుండి కానీ వాడు తయారు చేసిన దానికేమో ఉంటుంది విలువ. మేము రైతు పంట పండించి సంపాదించిన దానికేమో దాని మీద మసాలా ఉండదు, ఏది ఉండదు. మేము అడిగింది ఏంది? బిల్డింగ్లు అడగలే, ఏం అడగలే. ఓన్లీ యూరియా కావాలని అడిగినాం మేము. ఈ యూరియా ఏంది? వచ్చిన యూరియా స్టాక్ లేసి పెట్టేస్తారాడా. వస్తుంది, ఇగ వస్తుంది, అగ వస్తుంది. ఇంతవరకు ఆఫీసర్ రారు, ఏం రారు. తిండి తినకుండా ఏం తినకుండా రైతుడ పడిగాపులు కాసుకొని ఈయనే ఉంటున్నాడా. వాస్తవానికి మాకు రైతులకు యూరియా సప్లై చేస్తారా లేదా? లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందితో మొత్తం నిర్బంధం చేస్తాం, కాటలు మొత్తం ముట్టడిస్తాం రైతుల మాత్రం ఎక్కడక్కడ. జై రైతాంగం, జై రైతాంగం, జై రైతాంగం.